ఓకే. ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో, ఇవాళ మనం వెస్టేజ్‌ని చేస్తున్నామంటే, మనం ఇందులో మనకు కావాల్సినవి దొరికింది కాబట్టే, మనం లైఫ్‌లో ఏదైతే మనం మిస్ అయ్యామో ఇప్పటివరకు, అది మనకి వెస్టేజ్‌లో దొరికింది కాబట్టే, మనం దీన్ని ఫుల్ టైమ్‌గా గాని, పార్ట్ టైమ్‌గా గాని చేస్తున్నాము. బట్ దీని మీద ఒక చిన్న క్లారిటీ కోసం ఇవాళ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని, అందులో ఎలా చేస్తే మనం హైయెస్ట్ ఇన్‌కమ్‌లోకి వెళ్తాము అనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఏదన్నా ఉంటే సెక్షన్ ఎండింగ్ లో మనం డిస్కస్ చేద్దాము. సో క్లారిటీగా జాగ్రత్తగా వినండి. సో దీంట్లో ఫస్ట్ మనకి 40 PV ప్లాన్ తో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో 40 PV అంటే ఏమేమి కొనుక్కోవచ్చు, చాలా మందికి డౌట్స్. సరే ఏమేమి ఉంటాయి, రకరకాల ఐటమ్స్ గురించి అడుగుతా ఉంటారు, ఉప్పులు పప్పులు కానీ ఇట్లా కొన్ని ఐటమ్స్ బయట దొరికే ఏమేమి ఉంటాయి అనేది. సో అవన్నీ కాకుండా ప్రతి మనిషి, అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ దాకా తీసుకోండి, ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకునే వరకు అతను ఏదైతే యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ మీద మనం ఎలా హైయెస్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రతి మనిషికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఏముంటాయి మన దగ్గర అంటే, సో ఇక్కడ మనం కొనాల్సినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ చూద్దాం. దాంట్లో హోమ్ నీడ్స్ ఉంటాయి. సో వీటిలో హోమ్ నీడ్స్ గురించే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయి, అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, తర్వాత బ్యూటీ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఇవి కొంతమందే వాడుతుంటారు. బట్ ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఏంటంటే హోమ్ నీడ్స్. ఆ హోమ్ నీడ్స్ లో రెగ్యులర్ గా మనం వాడేటువంటి ఐటమ్స్ ఏవనేది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సోపు. సోపు ప్రతి వ్యక్తి వాడాల్సిందే. మానవుడు అన్నాక, మనిషి అన్నాక ఈ ఐటమ్స్ వాడాల్సిందే. షాంపూ, పేస్టు, టీ పొడి, హెయిర్ ఆయిల్, ఇవి అవసరమే. సో ఇవి కంపల్సరీగా అవసరం. వీటితో పాటు ఇంకా మనకి బండలు తుడుచుకోవటం కానీ, బాత్రూమ్ క్లీనర్ కానీ, పౌడర్ కానీ, సర్ఫ్ ప్యాకెట్ కానీ, ఇవి కూడా అవసరమే. సో ప్రతి ఇంట్లో వీటితో పాటు ఇంకా సోప్ లో ఇంకో రకం చూసుకుందాం. ఎందుకంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, ఒకటికి రెండు సోప్స్ అటు ఇటుగా వాడుతూ ఉంటారు. దాంతో పాటు అంట్లు కడుక్కునే ఐటమ్స్. సో ఇవి వాడనటువంటి మనిషి ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. సో ఒక రూమ్ లో ఉండేటువంటి స్టూడెంట్ అయినా వాడాల్సిందే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాడాల్సిందే, ఓల్డ్ ఏజ్ లో ఏజ్ అయిపోయిన వాళ్ళైనా వాడాల్సిందే, కనీసం అడుక్కునేవాడైనా కొనుక్కోవాల్సిన ఐటమ్సే. వాడు వారానికి స్నానం చేసినా కానీ సోప్ కొనుక్కోవాల్సిందే. సో ఈ ఐటమ్స్ ప్రతి వ్యక్తికి మనకు అవసరం. వీటి మీద మినిమం మనం కాస్ట్ కనుక చూసుకుంటే 1500 అంటే రూ. 1448 కాస్ట్ అవుతుంది మన దాంట్లో చూసుకుంటే. సో వీటిలో మనకి మినిమం ఎంత వస్తున్నాయి అంటే 40 PV. ఈ ఐటమ్స్ అన్ని కంపల్సరీ కావాల్సినవే. సో వీటి మీద మనకి పీవీ ఎంత వస్తుంది అంటే 40 PV వస్తుంది. మినిమం 40 PV అనేది ప్రతి వ్యక్తికి నీడెడ్. సో దీని మీద మనం చూసుకుంటే బిజినెస్ లోకి వెళ్తే మనము మనకి కావాల్సిన ఐటమ్సే కాబట్టి మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వి అనే పర్సన్ ఉన్నాడు. ఈ మంత్ డిసెంబరు, ఈ మంత్ ఈ వి అనే వ్యక్తి, సో వి అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాం. నేనేం చేశానంటే నాకు కావాల్సిన ఐటమ్స్ నేను ఒక 40 PV పెట్టి, అంటే రూ. 1448 పెట్టి నేను కొనుక్కున్నా. సో మనకి ఇందులో డిస్కౌంట్ ఉంటుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఇవి ఎలిజిబుల్. సో 40 PV నాకు మినిమం 40 PV అయింది. సో దీంట్లో ఈ 40 PV నేను ఈ నెలే తీసుకున్నా, ఇంకెవరికి చెప్పలేదు. ఎందుకంటే ముందు నేను వాడుకోవాలి కాబట్టి నేను వెస్టేజ్లో ఈ కావలసినటువంటి హోమ్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. అవి తీసుకున్నందుకు నాకు ఈ మంత్ అంటే రేపు 10వ తారీఖున, జనవరి 10వ తారీఖున నాకు వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే మినిమం నా సెల్ఫ్ పీవీ నాకు కావాల్సినవి నేనే తీసుకున్నాను, ఇంకా ఎవరికి ప్రమోట్ చేయలేదు. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో నేను 40 PV నాకు కావాల్సినవి తీసుకున్నాను. సో నాకు ఎంత వస్తాయంటే రూ. 36 వస్తాయి క్యాష్ బ్యాక్. ఫ్రీ ప్రోడక్ట్ ఆల్రెడీ నేను ప్రోడక్ట్ తీసుకున్నప్పుడే నాకు వచ్చేస్తాయి. సో డిసెంబర్ నెల గుర్తుపెట్టుకోండి, ఇది డిసెంబర్ నెల. డిసెంబర్లో నేను నాకు కావాల్సినవి మినిమం 1500 ఇవి వాడాను. ఓకే రైట్, బాగుంది. సో బిజినెస్ వేలో కనుక వెళితే మనం దీన్ని ప్రమోషన్ లో చూసుకుందాం. సో ప్రమోషన్ లో చూసుకుంటే నెక్స్ట్ జనవరి, నెక్స్ట్ మంత్ నేనేం చేస్తానంటే దీన్ని బిజినెస్ చేస్తున్నాను. ఎట్లాగా? సో నాకు కావాల్సినవి ఇప్పుడు ఈ నెల నాకు సబ్బులు పేస్టులు నేను వాడానని చెప్పేసి ఇంకా అది వాడకుండా ఉండటం అనేది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కి అవసరమే. సో నేను అనేటువంటి వాడిని నాకు కావాల్సిన, మళ్ళీ నాకు కావాల్సిన ఐటమే, నాకు కావాల్సిన పేస్ట్, సోపు కావాల్సిన ఏవైతే ఉన్నాయో నా ఇంట్లో కావాల్సినవి నేను కొనేసుకున్నా. ఎంత అయినాయి అంటే సేమ్ అదే 40 PV. సో నాకు అదే అవుతుంది కానీ ఎక్కువేం అవ్వదు. ఇంకేదైనా సప్లిమెంట్స్ కావాలంటే అది ఎడిషనల్ అనుకోండి. మినిమం 40 PV బిలో అంటే అసలు ఐటమ్స్ అనేది వాడకుండా ఉంటారా అనేటువంటిది ఒక డౌట్ రావచ్చు. సో 40 PV అనేది మ్యాండేటరీగా ఉంటుంది మనకి. సో నేనేం చేశానంటే నాకు తెలిసిన వ్యక్తి,
ఇందులో బిజినెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన వ్యక్తికి ఒక అతను చూసుకొని అతను కూడా సేమ్ ఇదే డూప్లికేషన్ చేశా 40 PV. సో ఎందుకంటే ప్రతి ఇంట్లో చూసుకున్న మినిమం ఒక సోపు, ఒక పేస్ట్, కొన్ని ఐటమ్స్ ఇవి చూసుకుంటే మినిమం వాడాల్సినవే. సో అవే ప్రమోషన్ చేశాను, అతను తీసుకున్నాడు, రైట్, బానే ఉంది. సెకండ్ పర్సన్ సేమ్, అతను కూడా అంతే, అదే 1400 రూపాయల ప్రోడక్ట్ అతనే డూప్లికేషన్ చేశాం. థర్డ్ వ్యక్తి కూడా అదే. సో నేనేం చేస్తానంటే ఇలా ఒక 6 మెంబర్స్ మీద నేను ప్లాన్ చేసుకొని ఈ 6 మెంబర్స్ కి మినిమం 40 PV, 100 మంది అవసరం లేదు, 10 మంది కూడా కాదు, మినిమం 6. ఏమంటే మనకు తెలిసిన 6 ఉండరా. సో ఈ 6కి నేనేం చేశాను అంటే, సో నేను ఎలాగైతే తీసుకున్నానో, నేను ఏవైతే వస్తువులు వాడానో, నాకు ఏవైతే సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాత నేనేం చేశానంటే వాళ్ళకి డూప్లికేషన్ చేశా. వాళ్ళ చేత డబ్బులు ఏం కట్టించలేదండి, వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి ఐటమ్స్ వరకు మాత్రమే నేను ఇప్పించాను. సో తీసుకున్నారు, వాడారు, రైట్. సో ఈ మంత్ నాకేమైందంటే నా సెల్ఫ్ PV 40 గ్రూపు, అంటే నా కింద 6 మెంబర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన తీసుకున్నారు కాబట్టి టోటల్ గా 240 PV వచ్చింది. ఈ మొత్తం PV నేను వి అనే పర్సన్ నేను కాబట్టి నా వేలో నేను చెప్తాను వి అనే పర్సన్కి ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అంటే ఈ వి ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఉంచుకోండి. ఇప్పుడు మీరు వి ప్లేస్ లో మీరు ఉన్నారు, మీరు మీ 6 మెంబర్స్ ని ప్రమోషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా నన్ను తీసుకున్నాను కాబట్టి నేను నా 6 మెంబర్స్ కి ప్రమోషన్ చేసుకున్నాను కాబట్టి నాకు వచ్చిన PV ఎంత అంటే 280 PV అనమాట. సో ఈ 280 PVకి నాకు ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే సెల్ఫ్ పరంగా చూసుకుంటే 57 రూపాయలు వస్తాయి. నా కింద గ్రూప్ ఉన్నారుగా 6 మెంబర్స్, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి 129 రూపాయలు, 129 రూపీస్ వాళ్ళ నుంచి అడిషనల్ గా మళ్ళీ నాకు వస్తాయి. సో టోటల్ అమౌంట్ నాకు ఆ నెలలో వచ్చింది ఎంత చూసుకుంటే 186 రూపీస్ వస్తాయి. సో ఫస్ట్ నెలలో నాకు వచ్చింది 36 రూపాయలు. సెకండ్ మంత్ నేను 6 మెంబర్స్ ప్రమోషన్ చేసింది కాబట్టి ఆ నెలలో నాకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 186 రూపాయలు. సో ఇది గనక చూసుకున్నట్టయితే ఈ నెలలో నేను ఒక 6గురికి ప్రమోషన్ చేసి 280 PV నేను రీచ్ అయ్యాను కాబట్టి కంపెనీ నాకేం చేస్తుందంటే అడిషనల్ గా ఫాస్టార్ట్ 8% అనే క్యాటర్ ఇచ్చి 750 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ మళ్ళీ నాకు బోనస్ గా ఇస్తుంది. నాకు వచ్చిన 186 రూపాయలు కాకుండా 750 రూపాయలు అడిషనల్ గా మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ అనేది నాకు ఇస్తుంది. సో 40 PV అంటే నేను ఎంత పెట్టాను సెకండ్ మంత్ లో 1450. అందులో నాకు ఇంచుమించుగా 900 రూపాయల ప్రోడక్ట్, 950 రూపాయల ప్రోడక్ట్ వచ్చేసింది. అంటే సెకండ్ మంత్ లో నేను ఎంత పెట్టానండి, నా ఇంట్లో కావాల్సిన వస్తువులు నేను ఎంత పెట్టి తీసుకున్నాను 950 అంటే మహా అయితే 550 పెట్టే నా ఈ నెలంతా సరిపోయేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 550 పెట్టి తీసుకున్నాను. ఇక్కడ డబ్బులు ముందు మనం పెట్టాలి కదా, ఆ కావాల్సినవే మనం పెట్టుకునేది. సో సెకండ్ మంత్ కనుక చూసుకుంటే జనవరిలో చూడండి, జనవరిలో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే 750 రూపాయలు ఫ్రీ పోర్ట్ వస్తుంది, మళ్ళీ 180 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. సో నాకైన ఖర్చు ఎంత అంటే 500. ఫస్ట్ నెల 1500 అయింది, సెకండ్ మంత్ అదే పెట్టాను, బట్ నాకు వచ్చిన రిటర్న్ సో 500 అయింది. సో ఇది జనవరి నెల అయిపోయింది. సో నెల మొత్తం మీద ఒక 6గురికి ప్లాన్ చేసుకోలేమంటారా? నెల మొత్తం మీద ఏమండి ఎంత బిజీగా ఉన్నా ఒక గంట ఖాళీగా ఉండి వారంలో ఒకళ్ళిద్దరిని అలా కలిసి వస్తే 6గురు నెల మొత్తం మీద. సో చూడండి ఎంత బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఇదే డూప్లికేషన్ అనేది ఎవరైతే నా కింద 6గురు ఉన్నారో ఆ 6గురి చేత సేమ్ నేను ఎలాగైతే జనవరిలో చేసినటువంటి డూప్లికేషన్ ఉందో ఆ 6గురు కూడా ఇదే బెనిఫిట్ చూపించి బాబు ఇదిగో నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నేను ఎంత బెనిఫిట్ పొందానని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకొని సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఏమవుతుందంటే ఫిబ్రవరి నెలలో వాళ్ళ చేత ఏదైతే నా కింద 6 మెంబర్స్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చేత సేమ్ డూప్లికేషన్ అనమాట. అంటే ఇప్పుడు థర్డ్ మంత్ నాకు అవసరమేగా ఇంట్లోకి, సో నాకు కావాల్సింది నేను తీసుకున్నాను, ప్రతి నెల నాకు కావాల్సిన వరకే నేను తీసుకుంటాను 40 PV ప్లస్ మరి నా కింద ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి అదే నెలలో వాళ్ళకి మళ్ళీ అవసరమేగా. సో 240 PV మళ్ళీ కామన్ గా కావాల్సినవి వచ్చి తీసుకున్నారు, ఎడిషనల్ తీసుకుంటే అది ఓకే. బట్ ఈ ఫిబ్రవరిలో ఏం జరుగుతుందంటే ఈ 6 మెంబర్స్ కి ఏం చెప్పామంటే బాబు ప్రీవియస్ మంత్ లో నేను జనవరి నెలలో మీ చేత నేను ఇలా ఇప్పించాను, సో నాకు ఇలా బెనిఫిట్ వచ్చింది, మీరు కూడా ఇలానే చెయ్యండి అనేటువంటిది మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత కూడా అలా వాళ్ళ కింద 6 మెంబర్స్, సెకండ్ మెంబర్ కింద 6 మెంబర్స్, థర్డ్ కింద 6 మెంబర్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూస్తారండి 6 మెంబర్స్. మనం ఎలాగైతే ఒక 6 మెంబర్స్ ఎంచుకున్నామో వాళ్ళు కూడా అదే అలానే చేయమని డూప్లికేట్ చేయమని చెప్తాం.
అప్పుడు ఆ 6 మెంబర్స్ మినిమం 40 పీవీ తీసుకున్న కానికి ఈ థర్డ్ లైన్ లో 36 మంది అవుతారు. సో ఇక్కడ 6 ఇంటూ 240 పీవీ అనమాట. అంటే ఆరుగురు ఒక్కొక్కళ్ళు చొప్పున 240 పీవీ కనుక కౌంట్ చేసుకుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి పీవీ ఎంత అంటే 1440 పీవీ వస్తుంది అక్కడ. సో ఇక్కడ మనం పీవీల పరంగా చూసుకుంటే నా సెల్ఫ్ 40, నా లీడర్స్ ఈ 6 మెంబర్స్ నా లీడర్స్ అవుతారు. ఆ లీడర్స్ నుంచి వచ్చినటువంటి పీవీ 240, వాళ్ళ కింద ఉన్నటువంటి 6 మెంబర్స్ వాళ్ళ లీడర్స్ టోటల్ గా 1680 పీవీ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ప్రీవియస్ మంత్ లో ఏదైతే పీవీ వచ్చిందో ఆ పీవీని కూడా మనకి యాడ్ చేస్తుంది. సో ప్రీవియస్ లో నాకు 320 పీవీ ఉంది, డిసెంబర్లో తీసుకుంది కానీ జనవరిలో తీసుకుంది కానీ పీవీ, ఆ మొత్తాన్ని పీవీ తీసి ఎక్కడ కలుపుతున్నాయంటే ఫిబ్రవరిలో కలుపుతుంది. సో ఆల్రెడీ ఫిబ్రవరిలో నాకు ఒక పీవీ వచ్చింది, ప్రీవియస్ మంత్ పీవీ, ఈ మొత్తం కౌంట్ చేసుకుంటే 2040 పీవీ నాకు వచ్చింది ఫిబ్రవరిలో. సో ఇప్పుడు నాకు వచ్చే బెనిఫిట్ కనుక చూసుకుంటే నా సెల్ఫ్ పరంగా 86 రూపీస్ నాకు వస్తాయి. గ్రూప్ ఈ కింద ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 6 36 మొత్తం 42 మెంబర్స్ అయ్యారు. ఆ 42 మెంబర్స్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ నాకు ఎంత అంటే 1036 రూపాయలు నాకు వస్తాయి. టోటల్ అమౌంట్ కనుక కౌంట్ చేసుకుంటే 1122 రూపాయలు. సో లీడర్స్ ఫిబ్రవరి నెలలో నేను ఎంత పెట్టి కొనుక్కున్నాయా అంటే 1440 రూపాయలు పెట్టి కొనుక్కుంటే నాకు నా కింద టీం నుంచి బిజినెస్ రాగా ఎంత వచ్చినాయి అంటే 1122 రూపాయలు. ఇప్పుడు నాకైన ఖర్చు ఎంత? సింపుల్ గా చూసుకుంటే 200. ఇక్కడ డబ్బులు ఎక్కడ పెడుతున్నాం మనం? మన డబ్బులు మనకు తిరిగి వచ్చినాయి కదా. బయట కొనాలి సార్, ఆ 1000 రూపాయలు 1500 పెట్టి బయట కొనాలి. ఏం వస్తుంది కొంటే? నువ్వు సంతూర్ సబ్బు గురించి బీభత్సంగా చెప్పట్లేదా? నీకోసమే తయారు చేశారా ఎన్ని? సరుకు ప్యాకెట్లు మన కోసం తయారు చేశారా ఎన్ని? సో అంట్లు లిక్విడ్ నా చైన్ చూసే మీ చైన్ చూసే నేను తయారు చేశానండి, మీకు బాగుంటుంది మీరే వాడుకోవాలి, మీకోసం తయారు చేసిన మనకేమైనా చెప్తున్నారా? లేదు. మరి దాని గురించి ఉత్తిని పబ్లిసిటీ చేసుకుంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి పబ్లిసిటీ అయితే హెల్త్కి హెల్త్ ఉంటుంది, ప్లస్ మనకొచ్చే ఇన్కంలో ఏమండి 1500 అంటే ఎన్ని రోజులు కష్టపడితే వచ్చింది ఆ అమౌంట్ చెప్పండి? ఒక సాధారణ 10-15 వేలు జాబ్ చేసుకునే వ్యక్తి 1500 అంటే ఎన్ని రోజులు అమౌంట్? అది మినిమం 4 days. సో ఏమి ఖర్చు లేకుండా మనం ఇక్కడ ప్రోడక్ట్ మన ఇంటికి కావాల్సి మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చిన ఏమంటే ఫిబ్రవరిలో నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 1122 రూపాయలు. సో ఇదే డూప్లికేషన్ ఇక్కడ ఎక్కడైతే నా కింద ఉన్నటువంటి 6 మెంబర్స్ వాళ్ళ కింద ఉన్నటువంటి 6 మెంబర్స్ ఉన్నారో దాన్ని ఇంకొకసారి డూప్లికేట్ అయితే అదే బెనిఫిట్ వాళ్ళకి చెప్తే మార్చి నెల వేసుకోండి. నెలకేనండి, మన నెలకి 6 చొప్పున 6 నెక్స్ట్ ఆ నెలలో వాళ్ళు 6 వాళ్ళు చూసుకుంటారు, ఆ నెక్స్ట్ వాళ్ళు 6 వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు మార్చి నెలలో చూద్దాం. మార్చి నెల వచ్చింది. సో నాకు కావాల్సినవి నేను తీసుకున్నా. మరి నా కింద 6 మెంబర్స్ ఉన్నారుగా, నా కింద 6 మెంబర్స్ వాళ్ళకి కావాల్సినవి సేమ్, ఎవరు కావాల్సిన నెలకి ఎవరు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తీసుకుంటారు. మరి వాళ్ళ కింద 6 వాళ్ళు కూడా మధ్యలో ఎక్కడ కొనుక్కుంటామండి, ఒకసారి కొనుక్కేసుకుంటే అయిపోయింది. ఇంకా రోజు కొనేది కాదు కదా, నెల మొత్తం వచ్చే తీసుకున్నాము. సో ఇప్పుడు ఆ 6 మెంబర్స్ కింద చూసుకుంటే ఒక్కొక్క దాని కింద 36 అవుతారు. అంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ చేస్తున్నాను. ఎన్ని లైన్స్? 1 2 3. నా కింద 1 2 3. నా 6 మెంబర్స్ వాళ్ళ కింద 6 వాళ్ళ కింద 36 అవుతారు. సో ఇక్కడ పీవీ కనుక చూసుకుంటే నా ఫస్ట్ లైన్ లో 240 పీవీ యాజ్ యూజువల్, వాళ్ళు కావాల్సిన 1400 చిల్లర తీసుకుంటారు. నేను ఎలాగైతే సెకండ్ మంత్ లో బెనిఫిట్ పొందానో వాళ్ళు అలానే బెనిఫిట్ పొందుతున్నారు. తర్వాత ఈ 6 మెంబర్స్ దగ్గర ఉన్నటువంటి 1440 పీవీ, తర్వాత ఈ 36 మెంబర్స్ దగ్గర ఉన్నటువంటి పీవీ ఇక్కడ చూడండి, 3వ డెప్త్ వెళ్ళేసరికి 8640 పీవీ అక్కడ జనరేట్ అయింది. ఇప్పుడు పీవీల పరంగా కౌంట్ చేసుకుంటే నా సెల్ఫ్ పీవీ 40 ఉంది నేను తీసుకుంది. నా గ్రూప్ కి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ మెంబర్స్ అందరు కూడా నా డౌన్ లైన్ కింద ఉన్నట్టు. సో వచ్చినటువంటి పీవీ ఎంత అంటే 10,320 పీవీ అనేది వచ్చింది. అంటే టోటల్ పీవీ మొత్తం కౌంట్ చేసుకుంటే 10,360 పీవీ నాకు ఈ మార్చి నెలలో వచ్చింది. చూడండి, జనవరి ఫిబ్రవరి మార్చి, జనవరి నుంచి నేను బిజినెస్ చేస్తే జనవరిలో 6 మెంబర్స్, ఫిబ్రవరిలో ఆ 6 కింద 6 మెంబర్స్, మార్చిలో ఆ 6 కింద ఇంకో 6 మెంబర్స్, అంటే టోటల్గా 36 అవుతా ఉంటారు. చూసుకుంటే 10,360 పీవీ అనేది జనరేట్ వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ చూద్దాం ఒకసారి. సెల్ఫ్ నేను తీసుకున్నందుకు 115 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ ఆ నెలలో ఏదైతే ఈ మార్చి నెల ఉందో
ఆ మార్చి నెలలో నాకు వచ్చిన పీవీ ప్రకారం ఎగ్జాక్ట్ గా ఇంత రావాలని రూల్ ఏం లేదండి. నాకు వచ్చిన పీవీ ప్రకారం బ్రాంజ్ డైరెక్టర్ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ నెలలో అవుతాను. 16% దాటామంటే 5,500 పీవీ అనమాట. 5,500 పీవీ ఎప్పుడైతే దాడతామో మనకి బ్రాంజ్ రైటర్ అనేది ఒక క్యాటర్ ఇచ్చేస్తారు. అప్పుడు కంపెనీ నుంచి షేర్ తీసుకుంటాం. సో నాకు మార్చిలో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతయ్యా అంటే బ్రాంజ్ రైటర్ గా 22,350 రూపాయలు ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది 5,600. సో టోటల్ గా నాకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 28,000. జస్ట్ ఇది ఇలానే సేమ్ డూప్లికేషన్ అయితే విత్ ఇన్ 3 months లోనే 28,000 రూపాయలు నేను కంపెనీ నుంచి తీసుకోగలను. సో ఇలా అవుతుందా అంటే అందరికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే ప్రతి వ్యక్తికి ఒక 6 మెంబర్స్ లీడర్స్ అనేది మన కంపెనీ ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. సో ప్రతి వ్యక్తి 6 మెంబర్స్ చూసుకోవడం అంటే ఎన్నాళ్ళు చూసుకోగలరు? మీ సెల్ఫ్ కరంగా మీరు ఆలోచించుకోండి. సార్ 10-12,000కి 15,000కి ఎన్ని గంటలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్ని బిజినెస్లు బయట పెట్టుకున్న వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి తీసేశారు, ఎంత అమౌంట్ లాస్ అయ్యారు, ఏం చేసామని మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది? ఏంటండి ఇక్కడ పని మనకి? ఉదయాన్నే లేచి స్నానం చేయటం, బ్రష్ చేయటం, ఇంట్లో పనులు చేసుకొని బయటికి వెళ్ళిపోవడం, మన జాబ్ మనం చూసుకోవడం. దీనికి మళ్ళీ టయాలు కుదరవు, ఇది తప్పించి వేరే చేయటం నాకు కుదరదు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నువ్వు ఎవరితో మాట్లాడవా రోజంతా? నీకు ఒక గంట ఒక అరగంట కూడా ఖాళీ ఉండదా? సోది ముచ్చట్లు చెప్పకూడదు కానండి, ముచ్చట్లు ఆడటానికి అయితే గంటలు గంటలు టైం వస్తాయి. గంటలు గంటలు టైం వస్తుంది. పనికిరాని మాటలు, పనికిరాని విషయాల గురించి అయితే ఎంతసేపు మన మనసుకు హాయిగా ఉంటది. మరి లైఫ్ ఎక్కడుందండి? 20-30 వేలకి ఎంత చదివితే మనకి అంత ఇన్కమ్ వస్తుంది? సింపుల్ గా ప్లాన్ చేసుకుంటే, చక్కగా ప్లాన్ చేసుకుంటే 20,000 కాదండి 15,000 రానివ్వండి మార్చిలో. ఇంకేమన్నా నష్టమా? సరదాగా 2 రోజులకో 3 రోజులకో ఒక పర్సన్ కలిసి 3 రోజులకో పర్సన్ 3 రోజులకో పర్సన్ కలుసుకుంటా పోతే మనకు కావాల్సిన 6 మెంబర్స్ వస్తారు. వాళ్ళ నుంచి డూప్లికేషన్ చేసుకుంటే వెళితే సరదాగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఇది మార్చిలలో. సో ఇంతటితో అయిపోలా. మన వెస్టేజ్లో ఊహించినటువంటి అమౌంట్ అనేది తీసుకుంటున్నారంటే చాలా మంది నమ్మరు. నేనే నమ్మలా ఫస్ట్ లో. చాలా మంది సంగతి ఎందుకు, నాకే చాలా అనుమానాలు వచ్చినాయి. ఇంత అంత ఇంత ఎవరు ఏంటి ఏంది అనేది నాకే వచ్చినాయి. బట్ నేను చూశానన్ని, తీసుకుంటున్నా కూడా. సో మార్చి నెల తర్వాత ఏప్రిల్లో చూద్దాం. మన కింద 3 డెప్త్లు ఉన్నాయి. ఇంకొక డెప్త్ కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. సో వి అనే పర్సన్ అంటే నేను, నాకు కావాల్సిన ఎప్పుడైనా నాకు కావాల్సిన 5 తప్పితే ఇంకేమన్నా 4 సోపులు ఎక్స్ట్రా వాడతానా ఏంటి? ఒక సోపే, ఒక పేస్టే. ఆ సోప్ అయిపోయిన తర్వాత ఇంకో సోప్. మహా అయితే నెలకి నేను 2 సోపులే వాడతాను అంతే, అంతకంటే ఎక్కువ అవ్వదు కదా. ఒక పేస్ట్ అయిపోవాలని చెప్పేసి 2-3 పేస్ట్లే వాడంగా. సో అలా డూప్లికేట్ చేసుకుంటే నా కింద మెయిన్ లీడర్స్ 6 మెంబర్స్, వాళ్ళ కింద సెకండ్ లైన్ కనుక చూసుకుంటే 6 వాళ్ళ కింద. నెక్స్ట్ థర్డ్ లైన్ చూసుకుంటే ఒక్కొక్కరి కింద 36 అవుతారు. సో వాళ్ళ కింద ఇది ఏప్రిల్ అండి. ఈ 36 మెంబర్స్ కింద డూప్లికేట్ అవుతుంది. ఫస్ట్ మనం ఎలాగైతే ఫస్ట్ నెల జనవరిలో చేసిన డూప్లికేషన్ ఉందో ఈ 36 మెంబర్స్ కి అదే డూప్లికేషన్ చేస్తాం. అంటే 216 అవుతారు. సంఖ్య పెరుగుతుంది చూడండి. 216 ఇలా గనక చూసుకుంటే నా సెల్ఫ్ అయిపోయిన తర్వాత నా 6 లైన్స్ లో 6 మెంబర్స్ లో 240 పీవీ యాజ్ యూజువల్. వాళ్ళకి కావాల్సిన ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోవడమే. ఇప్పుడు నాకు 1000 అయితే 1000 తీసుకుంటాను, 2,000 కావాలంటే 2,000 తీసుకుంటాను, 10,000 కావాలంటే 10,000 తీసుకుంటాను. నాకు అవసరం బట్టి నేను తీసుకుంటాను. సో అలాగే ఎవరికి అవసరమైనటువంటి వస్తువులు వాళ్ళు తీసుకుంటారు. సో ఆ నెలలో ఏప్రిల్లో నేను ఏదైతే మార్చిలో ఎంతైతే ఇన్కమ్ తీసుకున్నానో ఈ ఏప్రిల్లో వాళ్ళు తీసుకుంటారు. మరి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి, మనం ఇన్కమ్ చూపిస్తా ఉన్న వాళ్ళకి మనం ఇన్కమ్ చూపించామా లేదా? సో నెక్స్ట్ ఒక్క డెప్త్ డౌన్కి వెళ్ళంగానే మనకున్నటువంటి మెయిన్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ మంత్ 20,000 అబోవ్ ఇన్కమ్ తీసుకుంటారు. సో అలా వాళ్ళందరినీ మనకు ఒక ఇన్కమ్ జోన్లోకి కనుక మనం తీసుకెళ్ళినట్టయితే ఈ నెలలో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే చూడండి ఎంత ఇది, 2,80,000. సార్ పాజిబుల్ అంటే ఎస్ పాజిబుల్. 2,80,000 5వ నెలలో, సారీ ఫోర్త్ మంత్ లో.
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో 2,80,000. అంత కాదండి, 30,000 రానివ్వండి. ఒక నెల లేట్ అవుద్దేమో, అవనండి. బట్ డూప్లికేషన్ అయిద్దిగా. పని చేస్తే అవుతుంది. ఇక్కడ పని చేయకుండా ఎవరున్నారండి ఖాళీగా? జూమ్లో ఉన్న వాళ్ళందరూ మనం డిస్కస్ చేద్దాం. పని చేయకుండా ఉన్నారా? పని చేయకుండా మీకు ఆదాయం వస్తుందా? పని చేస్తూనే ఉన్నారు. దేనికోసం? ఆదాయం కోసం. మరి ఎంత ఆదాయం వస్తుంది? 10,000, 15,000. 20,000 ఉన్న వాళ్ళు ఎవరైనా అన్మిట్ ఆప్షన్ ఇస్తాను నాకు, చెప్పండి. నాకు 20,000 వస్తాయి సార్ అని. ఒక్క నెల మీరు చేసే పని ఆపండి, చిల్లిగా వరాదు. మీరు చేసే పని హెల్త్ బాగాలేకో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఒక్క నెల అండి. మరి ఎన్నాళ్ళు ఏం చేసాం? పని చేసాం ఎన్నాళ్ళు. మరి ఎన్నాళ్ళు పని చేస్తే మనకు ఒక్క నెల కూర్చున్నా కానీ రావేంది? ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయకుండా పని చేస్తున్నాం మనం. ఎక్కడ చేస్తే మన లైఫ్ మారుతుంది అనేది మనకి తెలియలేదు ఎంతవరకు. సో ఇక్కడ ఉన్నటువంటి జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు ఎక్కడ చేయాలో మనం ఆలోచించాం కాబట్టి మనకి రాబోయే లక్షాధికారులు మనం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు పని చేస్తూ ఇందులో టైం పెడితే ఎవరిని కలవకుండా నేను కొన్నానండి, నాకు రాలేదేంది, 4 నెలలు ఏంది, ₹1,00,000 రావాలి, మీరు చెప్పినట్టు 5 నెలలు అయింది, నాకు రాలేదేంది. మీరు పని చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటా అదే 10-15 వేలకి టైం పెట్టి చేస్తే ఎక్కడ వస్తాయండి డబ్బులు? మీరు అక్కడ 15,000కి పని చేస్తున్నారు కాబట్టి 15,000 వస్తాయి. మరి వెస్టేజ్లో ఇక్కడ పని చేసేయండి, ఇక్కడ టైం పెట్టి పని చేయండి, ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎంత వస్తాయి? మీరు ఊహించినంత వరకు వస్తాయి. మరి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? 7 మంది ఉన్నారు. మీకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనితో పాటు మనకి కంపెనీ ఏమి ఇస్తుందంటే ట్రావెల్ ఫండ్ అనేది మనకి ఇస్తుంది. ఇది ఒక 3% ఇస్తుంది ట్రావెల్ ఫండ్. ఏంటి ట్రావెల్ ఫండ్ అంటే లైఫ్ లాంగ్ ఇస్తుంది. సంవత్సరానికి 2 times కంపెనీ ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తుంది. 2 times. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ 2 times, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది. ఇలా లైఫ్ లాంగ్ తీసుకెళ్తూనే ఉంటుంది. లేదు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, ఏదైతే ఆ అమౌంట్ ఉందో మనకి రిటర్న్ ఇస్తుంది. నెక్స్ట్ కార్ ఫండ్, కారు కూడా ఇస్తుంది, 5% ఇస్తుంది. సో కారు కంపెనీ ఇస్తుంది, ఏదైతే ఈఎంఐ ఉందో కంపెనీ బేర్ చేసుకుంటుంది. సో చూడండి, నెక్స్ట్ హౌస్ ఫండ్, ఇల్లు కూడా కంపెనీ ఇస్తుంది. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? మన కింద ఉన్నటువంటి 6గురికి మన లైఫ్ జీవిస్తే, నువ్వు కాదు మారటం, నీ లైఫ్ కాదు, నీ కింద ఉన్న వాళ్ళ 6గురు లైఫ్ కనుక మారిస్తే నీ లైఫ్ మారిద్ది. చూడండి, వాళ్ళని ఏమైనా మోసం చేస్తున్నామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న సొసైటీ చూడండి, మన చుట్టుపక్కల సొసైటీలు, ఒకడి మీద ఒకటి కంప్లైంట్లు, వాడి మీద వీడి మీద వాడు వీడి ఏం వస్తుంది సార్? మరి వెస్టేజ్లో అలా చేస్తున్నామా? లేదు, వాడి జీవితాన్ని బాగు చేస్తున్నాం. మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నామా? మంచే చేస్తున్నాం. సో ఒకరికి లైఫ్ ఇస్తున్నాం, ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మనలాగా ముందుకు వెళదాం రండి, లక్షల్లో మన లైఫ్ మార్చుకుందాం రండి అని ఒక దారి చూపిస్తున్నాం. మనం చేసే బిజినెస్లో కానీ మనం చేసే జాబ్లో ఎవరు బాబు ఇదిగో నువ్వు 5 ఏళ్ళు ఇక్కడ పని చేసావు కదా, ఇదిగో నీకు ఒక 30,000 జాబ్ వచ్చేది నేను ఇస్తున్నాను రా, నాతో పాటు వచ్చి కూర్చొని చెప్తున్నారా? ఏంది ఉండేది? అలా చేస్తే మన లైఫ్ ఎలా ఎందుకు ఉంటుంది? మరి ఇక్కడ ఎస్టీలో చేస్తే నీకు ఇల్లు ఇస్తుంది, నువ్వు తిరగటానికి కారు ఇస్తుంది, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఫారిన్ ట్రిప్ ఇస్తుంది ఫ్యామిలీతో సహా. ఇది కాకుండా నెక్స్ట్ చూడండి, ఇవన్నీ లైఫ్ టైం ఇస్తుంది. దాంతోపాటు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇందులో ఏంటంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడండి, 3 జనరేషన్ ప్లాన్ అనమాట. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ వర్క్ చేస్తా ఒక మినిమం ఒక 50,000కి అట్లా వచ్చారు అనుకుందాం. సడన్గా ఇతను ఎక్స్పైర్ అయిపోయాడు. మరి ఏంటి ఫ్యామిలీ పరిస్థితి? సో బయట సెక్టార్లో ఇంకా అయిపోయినట్టు అంతవరకే, ఒక నెల పని చేయకపోతేనే డబ్బులు ఉండవు. బట్ ఇక్కడ నువ్వు ఒక ఇన్కమ్లో ఉంటే, ఈ ఎక్స్ అనే పర్సన్ ఇన్కమ్లో ఇందులో ఈ సెక్టార్ లేకపోయినా, ఇతను వర్క్ చేయటం ఆపేసిన ఒక ఇన్కమ్లో ఉన్నప్పుడు తన నామినీ ఫెసిలిటీ ఉంటుంది. వై అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి ఇదే అమౌంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్ లాంగ్. తనకి ఎంతైతే వస్తుందో అదే అమౌంట్ తను లేకపోయినా కానీ కంటిన్యూ అవుతుంటుంది. సో అతని ఇంట్రెస్ట్ ఉండి దాని బిజినెస్ డెవలప్ చేసుకున్నట్టయితే ఆ ఇన్కమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వచ్చింది అనుకుంది. ఓకే, సో 1 lakh అవుతుంది. ఈ 1 lakh అనేది ఈ వై అనే పర్సన్ లేకపోయినా కానీ జెడ్ అనే పర్సన్
థర్డ్ జనరేషన్ అన్నమాట. ఈ థర్డ్ జనరేషన్ అనేది అదే ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. సార్ ఎంత అద్భుతమైందంటే చూడండి, ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం. మా నాన్నగారు డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది 3 మంత్స్ అక్కడ. ఆగిపోయింది. ఇన్కమ్ సోర్స్ లేదు, సంపాదించే వ్యక్తి లేడు, ఇంక సంపాదన యాడ్ నుంచి వచ్చింది. మరి మనం ఇప్పుడు సరే వాళ్ళది అయిపోయింది కాబట్టి, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదు. బట్ మరి మనకు ఆపర్చునిటీ ఉంది. ఎవరి కోసం పనిచేస్తున్నాం సార్? ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నాం 10-20 కోసం రేయింబోగులు, 30 కోసం రేయింబోగులు కష్టపడి 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 పనిచేస్తున్నాం. ఎవరి కోసం? మన నెక్స్ట్ జనరేషన్కేగా. మరి ఏమిస్తున్నాం? మనం చేసే దాంట్లో లేదు, మనకే లేదు దిక్కు, ఇంకా మన పిల్లలకే ఉంటుంది. మనకు వచ్చే శాలరీలో నెలకి నేను 1000 రూపాయలు మిగులుస్తున్నా సార్ అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎంత మిగిల్చారు? ఏముండదు. మరి మన నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ ఏమి ఇచ్చారు? అరే మనకు కావాల్సిన మనమే ఎంతవరకు కొనుక్కొని లేదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనల్ని ఎలా చూస్తారు? డబ్బు లేదు కాబట్టి డబ్బు లేని వాళ్ళని చూసినట్టే చూస్తారు. సో ఇక్కడ వర్క్ చేస్తే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడ వర్క్ చేసుకుంటే పార్ట్ టైంగానే చెయ్యి. నెలకి 6, 2 నెలలు బట్టి 3 నెలలు బట్టి విత్ ఇన్ 1 ఇయర్ టైం పెట్టు. నీ ఫ్రీ టైము రోజుకు 1 గంట, వారానికి ఒక 2 గంటల టైం పెట్టు, లేదంటే ఒక ఇద్దరిని కలువు. నీకు లక్షల్లో ఇన్కమ్ ఇస్తుంది. నీ నీ తర్వాత 3 తరాలు కూర్చున్న డబ్బు వస్తుంది. నీకు నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి.